ఆదికాండము 6వ అధ్యాయము. మానవ దుష్టత్వం. మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండటం చూసి వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. యెహోవా, జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు, ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు, వారు 120 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు అన్నాడు. దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహాకాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరు ప్రఖ్యాతులు గలవారు వీరే. మనుషుల దుర్మార్గం భూమి మీద మితిమీరిపోయిందని, వాళ్ళ హృదయ ఆలోచన విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. తాను భూమి మీద మనుష్యులను చేసినందుకు బాధపడి హృదయంలో విచారించాడు. కాబట్టి యెహోవా, నేను సృష్టించిన మనుషులను ఈ భూమి మీద లేకుండా చేస్తాను, మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశ పక్షులను భూమి మీద లేకుండా తుడిచివేస్తాను, ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను అన్నాడు. నోవహు. అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు, అతని తరం వాళ్ళల్లో నిందలేనివాడు. నోవహు దేవునితో కలిసి నడిచాడు. షేము, హాము, యాపెతు అనే 3 కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు. దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది, అది హింసతో నిండిపోయింది. దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమి మీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు. దేవుడు నోవహుతో, మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయ్యింది. కచ్చితంగా ఈ భూమితో పాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను. కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి దానికి లోపలా బయటా తారు పూయాలి. నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు ఉండాలి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి క్రిందికి 1 మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. 3 అంతస్తులు ఉండేలా దాన్ని చెయ్యాలి. విను, నేను ఊపిరి ఉన్న వాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి, కాని నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వూ, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు. నీతో పాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే శరీరం ఉన్న ప్రతి జాతిలో నుంచి 2 చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది, ఒకటి ఆడది ఉండాలి. అవి చనిపోకుండా ఉండటానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో ప్రతి జాతిలో 2 చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి. తినడానికి కావలసిన అన్ని రకాల ఆహార పదార్థాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి అని చెప్పాడు. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.